మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదాబాయితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపిన అనంతరం నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తుంది. అటవీ ప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా భావిస్తున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదాబాయితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపిన అనంతరం నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తుంది. అటవీ ప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా భావిస్తున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణపై వ్యవహారాన్ని చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణ ఆదేశం జారీ. అయితే కనుక ప్రస్తుతం అంటే గత వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే కనుక వైసీపీ నాయకులు ఎంత అడ్డగోలుగా భూ ఆక్రమణ జరిగి అనేది చూసుకుంటే చూసిన పరిస్థితులు కనుక అయితే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి చూసుకుంటే కనుక దాదాపు అదే ప్రాంతంలో దాదాపు 75 ఎకరాల వరకు కూడా ఆక్రమణ చేసి అక్కడ ఫామ్ హౌస్ కూడా నిర్మించాలని చూసుకుని అధికారులు గుర్తించడం జరిగింది. అయితే కనుక దీని మీద అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం జారీ చేయడం జరిగింది. అయితే కనుక దీని మీద అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే 75 ఎకరాల భూ ఆక్రమణ చేశాడో దాని మీద కమిటీ కూడా వేయడం జరిగింది. అయితే కనుక ఈ కమిటీలో చూసుకుంటే కనుక కలెక్టర్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, అదేవిధంగా ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోదాను కూడా ఈ కమిటీ థ్యాంక్ యూ మధు.